సరిగ్గా నెల రోజులు కూడా లేదు ఎన్నికల సమయం. అయితే భువనగిరి ఎవరికి అడ్డాగా మారబోతోంది, ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఓటర్లు? కాంగ్రెస్ కి గతంలో ఉన్నటువంటి 50 స్థానాలు కూడా దాటవు, 40 దాటితే చాలా ఎక్కువ అనే మాట ఉంది. రామ మందిరం విషయంలో ఎంత చొచ్చుకపోయినటువంటి బీజేపీ వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని సంరక్షిస్తారా లేరా ఈసారి గెలిస్తే అనే ఆలోచన ఏంటంటే ఇక మాకు 400 వస్తాయన్న కాన్ఫిడెన్స్ నుంచి సర్వైవ్ అయితే చాలనే కాడికి బీజేపీ వచ్చినట్టు సర్వేలు చెప్తారు. టీఆర్ఎస్ ని తెలంగాణలో ఓడగొట్టగలుగుతామా అంటే చాలా మంది డిబేట్ చేశారు. 4.5 నెలల కింద తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి. ఈ 100 రోజుల పాలన, 120 రోజుల పాలన ఇవన్నీ అయిన తర్వాత ఎట్లా ఉంది? వాళ్ళ మూడేమన్నా మారింది అనుకుంటున్నారా? మీ వైపే ఉంది అనుకుంటున్నారా? వీళ్ళందరికీ ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, మనం మాటలు చెప్పుడు కాదు, ఈసారి ఓటు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వేయాలి. ఎంపీలు నిలబడ్డ నార్త్ గోవాలో బీజేపీ గెలుస్తుంది, సౌత్ గోవాలో కాంగ్రెస్ గెలుస్తుంది. మొన్నటిదాకా మన ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం పోవడానికి కారణం బీజేపీ ప్రణాళికలు ఎట్లుంటాయంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తారు. 2 నిమిషాలు, 1 నిమిషంలో. సో ఇప్పుడు భువనగిరి కాన్స్టిట్యుయెన్సీ ఎట్లుంది అనుకుంటున్నారు? అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న సమస్యలు, లేకుంటే మాకు ఎట్లాంటి లీడర్ కావాలి, ఎట్లాంటి ఎంపీ కావాలన్నది ఆలోచిస్తున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భువనగిరి నియోజకవర్గం 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 ఎమ్మెల్యే ఓడిపోయి ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఈ 7 నియోజకవర్గాలలో డెవలప్మెంట్ కావాలంటే ఎంపీ కూడా కాంగ్రెస్ నుంచి ఉంటే మనకు రావాల్సింది సాధించుకునే ప్రక్రియలో కొంతమందిని పొగడాల్సి వస్తుంది, కొంతమందిని తిట్టాల్సి వస్తుంది, కొంతమందిని తన్నాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలో రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి ప్రక్రియ చేసి చూపించిండు. పెద్దన్న, నువ్వు గుజరాత్ సైడే కాదే, మా సైడ్ కూడా చూడాలి. నువ్వు భారతదేశానికి ప్రధానమంత్రి, గుజరాత్ కాదు. ఎయిమ్స్ హాస్పిటల్ ఎవరో పెద్ద మనిషి నేనే తెచ్చినా అంటుండు. భారతదేశంలో ఆయన తేలేదు, భువనగిరికి ఆయన తేలేదు. శంకుస్థాపన రాళ్ళు వేయడం అనేది గొప్ప కాదు, కట్టి ప్రజలను వాడుకునే విధంగా చేసినప్పుడే గొప్ప. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ నేనైతే సింగిల్ ఫోకస్ అండి నాది. టీఆర్ఎస్ ఎందుకని అంత స్ట్రాంగ్ గా చెప్తోంది రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ తర్వాత బీజేపీలో జాయిన్ అయిపోతాడు అనేది ఒక పాయింట్. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టి సెంట్రల్ మినిస్టర్ కావాలనుకోని బీజేపీలో జాయిన్ కావాలనుకుంటే ఆ పని 2004 తర్వాతనే చేసుకోడు కదా. బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ల పాలనలు రోజు దండుకొని కాళేశ్వరం ప్రాజెక్టులలో డిజైన్లు చేంజ్ చేసి ఇన్ని చేసుకుంటే పెద్దన్న పాత్ర పోషిస్తున్న నరేంద్ర మోడీ ఈరోజు అంతా అయిపోయి దొంగతనం అయిపోయి దొంగలంతా వెళ్ళిపోయి పారిపోయినాక సరే దొంగతనం అయిందా అని చెప్పి ఆ బ్రిడ్జ్ మీదకి చూసి కూడా కూర్చుండు దొంగతనం అవుతుంటే. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత పుంజుకున్న బీజేపీని చంపేసింది ఎవరు? ప్రజల్ని ఎందుకు తప్పుతో పట్టిస్తారు? ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ముందంజలు ఉంది, రేపు 12-13 సీట్లు వస్తాయని చెప్పి ఈ రోజు మళ్ళీ బీజేపీని బతికించే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? టీఆర్ఎస్ క్యాండిడేట్ క్యామ మల్లేష్ గారు కూడా గతంలో అంటే ఆల్మోస్ట్ ఒక 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి బీఆర్ఎస్ లోకి వచ్చిండ్రు. ఆయన మిమ్మల్ని చాలా చిన్న పిల్లోడు, ఒక బచ్చా అని అంటున్నారు. ఏజ్లో బచ్చానే కదా. క్యామ మల్లేష్ అంటే మా జిల్లా ప్రెసిడెంట్ ఉండే, ఇక్కడ పార్టీలో టికెట్ ఇవ్వలేదని ఆ పార్టీలకు పోయింది. నేను ఒకటే అడుగుతుంది ఇవాళ మీ ఛానల్ ద్వారా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, లాస్ట్ పాయింట్.